మన 12 రాసుల వాళ్ళకి కూడాను గురుబలం అనేది చాలా అవసరం. గురుబలం లేకపోతే ఏ పని కాదు. ముఖ్యంగా వివాహం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సంతానం కావచ్చు, ఆర్థికమైనటువంటి విషయాల్లో కావచ్చు. గురుబలం ఉండడం అంటే ముఖ్యంగా బుద్ధి బలం పెరగడం, అంతే కదా. వచ్చిన డబ్బును దాచుకోవడం, సంపాదించాలంటే ఎలా సంపాదించాలనేటువంటి మార్గం వెతుక్కోవడం, ఆ మార్గంలో జాగ్రత్తగా ప్రయాణం చేయడం. వివాహం అయిన తర్వాత కూడా భార్యాభర్తలు గొడవ పడకుండా, భార్య ఒకవేళ కోపంగా ఉండే భర్త ఎలా ఉండాలి, భర్త కోపంగా ఉండే భార్య ఎలా ఉండాలి అనేటువంటి మంచి ఆలోచన విధానాన్ని ఇచ్చేటువంటి వాడు గురుడు. అలాగే గురుగ్రహ ప్రభావం ఉంటే తప్పనిసరిగా ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, విడిపోతున్నారు చూసారా. గురుబలంలో ఉన్నప్పుడు జరిగిన వివాహాలు విడిపోవడం అనేది జరగదు. స్థిరమైనటువంటి సుస్థిరమైనటువంటి దాంపత్య జీవితాన్ని అనుభవిస్తారు ఆ టైంలో జరిగితే, గురుబలం ఉన్నటువంటి యోగంలో ఆ సమయంలో కనుక జరిగితే. అలాగే మనం ముఖ్యంగా ముహూర్తం పెట్టుకునేటప్పుడు కూడా గురువు ఎక్కడున్నాడని చూసుకుంటాం. లగ్నం మీద కనుక గురు దృష్టి కలిగి ఉంటే కోటి దోషాలు, అంటే కేంద్రంలో, అంటే కేంద్రం అంటే లగ్నం, లగ్నంలో గురుడు ఉంటే కోటి దోషాలు పోతాయిట. కేంద్రం అంటాం లగ్నాన్ని. కేంద్రంలో గురు దృష్టి ఉన్నా, గురువు ఉన్నా కోటి దోష నివారణ కలుగుతుంది. అంటే ఏ గ్రహాలు ఎలా ఉన్నా మిగిలిన గురు దృష్టి వల్ల అన్ని గ్రహాల బాధలు తొలగిపోతుంటాయి చాలా వరకు. అయితే జీవితం మ్యారేజ్ తర్వాత చాలా ఉంటుంది. మ్యారేజ్ కరెక్ట్ గా చేసుకోవాలి, జాతకాలు ముహూర్తం 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 అంటే ఎందుకు అంటే కేవలం దీనికోసమే. అలాగే గృహప్రవేశాలు, గృహప్రవేశం చేస్తారు, చేసిన తర్వాత ఆ ఇంట్లో ఎక్కువ కాలం ఉండలేరు. అది అమ్ముకోకపోవడము, బ్యాంక్ లోన్ కింద మళ్ళీ బ్యాంక్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడము, ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాగే దీంట్లో అంటే ముహూర్తంలో గురుగ్రహానికి ఉండేటువంటి ప్రాధాన్యత అంత ఉంటుంది. అలాగే 12 రాసుల వాళ్ళకి కూడాను గురుగ్రహానికి ఉండే లక్షణం ఏంటంటే ఒక సంవత్సరం ఒక రాశిలో ఉంటాడు. ఒక సంవత్సరం ఒక రాశిలో 12 జీవనదులు, మనకి 12 పుష్కరాలు. పుష్కరకాలం అంటే 12 ఏళ్ళు అని చెప్తాం. గురుడు ఒక సంవత్సరంలో ఒక రాశిలోకి వచ్చాడంటే ఒక నదికి పుష్కరం వస్తుంది. ఆ గురుడు ఇంకొక రాశికి మారాడంటే ఇంకో నదికి పుష్కరం వస్తుంది. మరలా సంవత్సరానికే మారుతున్నాడు కదా, సంవత్సరానికి ఒక్కసారి పుష్కరం వస్తుంది, మళ్ళీ 12 ఏళ్ళకి అదే నదికి పుష్కరం వస్తుంటుంది. 12 రాసులు, 12 జీవనదులు, 12 సంవత్సరాలు గురు కదలయిక. గురువు ఎప్పుడైతే మారుతున్నాడో కొన్ని రాసుల వాళ్ళకి శుభాన్నిస్తాడు, కొన్ని రాసుల వాళ్ళకి నీచ స్థానం అవుతుంటాడు, చెడు సంకేతాలు కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మన జన్మ రాశులు మేషరాశి నుంచి మీనరాశి వరకు, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం తీసుకుంటే వృషభ రాశిలో గురుడు ఉన్నాడు. ఇప్పుడు మనం పంచాంగం చూసుకున్నా, లేదు సెల్లో మనం యాప్స్ వస్తున్నాయి, చాలా వరకు చూసుకున్నా కూడా మనకు అర్థమైపోతుంటుంది. ఎవరికి వాళ్ళు కూడా చూసుకునేటువంటి విధానంగా చెప్పుకుందాం మనం. గురుడు వృషభ రాశిలో ఉన్నాడు. వృషభ రాశిలో ఉంటే వృషభ రాశి వాళ్ళకి మంచి జరుగుతుంది. అలాగే వృషభ రాశి నుంచి 3వ రాశి, గురువుకి 3 రకాల దృష్టిలు ఉంటాయి. జన్మ రాశి అంటే ఉండేటువంటి స్థానం, 3వ స్థానం, 5వ స్థానం, 3, 5 స్థానాలు కూడా చూస్తూ ఉంటాడు గురుడు. అలాగే సప్తమంలో ఉండడం కూడా కొంతవరకు మంచిది. జన్మస్థానంలో ఉన్న కారణం చేత వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది. 3వ స్థానం వృషభం, మిథునం, కర్కాటక రాశి అవుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి శుభం జరుగుతుంది, గురుడు చూస్తున్నాడు కాబట్టి. 5వ రాశి ఏమవుతుంది? సింహం, కన్యా. కన్యా రాశిని గురుడు చూస్తున్నాడు కాబట్టి కన్యా రాశి వాళ్ళకు కూడా గురుగ్రహ ప్రభావం, గురుబలం అనేది సంపూర్ణంగా ఉంది. ఎవరికి? వృషభం, 3వ రాశి కర్కాటకం, 5వ రాశి కన్యా రాశి. ఇప్పుడు రేపు మే నెలలో గురుడు మారుతాడు, వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతాడు. అప్పటి నుంచి మరలా మిథునం, సింహం, తుల, ఈ 3 రాశుల వాళ్ళకి బాగుంటుంది తప్పనిసరి. అంటే గ్రహం మారినప్పుడల్లా, గురుడు మారినప్పుడల్లా ఏ రాశిలో అయితే ఉంటున్నాడో ఆ రాశి వాళ్ళకి, అక్కడి నుంచి 3వ రాశి వాళ్ళకి, అక్కడి నుంచి 5వ రాశి వాళ్ళకి, అక్కడి నుంచి 7వ రాశి వాళ్ళకి కూడా కొంతవరకు ఉత్తమంగా ఉంటుంది. ముఖ్యంగా 7వ రాశిలో ఉన్న వాళ్ళకి వివాహ యోగ స్థితిలో బాగా యోగిస్తాడు, కళత్ర స్థానం అవుతుంది కాబట్టి వాళ్ళ రాశికి. అలాగే మరి మిగిలిన రాశుల వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రభావం ఉంటుంది ముఖ్యంగా అంటే, ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి 4వ స్థానం అవుతుంది. కుంభం, మీనం, మేషం, వృషభం 4వ స్థానంలో ఉన్నాడు గురుడు. కుంభరాశి వాళ్ళకి అర్ధాష్టమ గురుడు అంటారు, ఇది ప్రమాదం. ఓకే. అలాగే అష్టమ గురుడు ఎవరికి? తులారాశి వాళ్ళకి. తుల, వృశ్చికం, మకరం, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం
8వ రాశి అయింది కదా, అంటే అష్టమ స్థానంలో ఉన్న గురుగ్రహ నీచ దృష్టి పడుతూ ఉంటుంది. అంతే దానివల్ల జరిగేటువంటి చెడు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇప్పుడు వృషభ రాశిలో గురుడు ఉన్నాడు కాబట్టి దాని ముందు రాశి ఏమిటి? మేషరాశి. మేషరాశి వాళ్ళకు కూడా కొంతవరకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది, కానీ కొంత చెడు జరుగుతూ ఉంటుంది. వీళ్ళు మాట్లాడేటువంటి అనవసరమైనటువంటి విషయాల్లో వీళ్ళు జోక్యం చేసుకోవడం, తద్వారా ఎక్కువగా అపవాదులు పట్టడం, అపనిందలు మోయాల్సినటువంటి పరిస్థితులు రావడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి ప్రస్తుతానికి మిథున రాశి వాళ్ళకి 12వ స్థానం అవుతుంది. అంతే కదా, మిథున రాశి ముందు రాశి వృషభ రాశి 12వ స్థానం అవుతుంది. ద్వాదశంలో గురుడు అష్టమంలో జన్మంలో ఉండేటువంటి శని కంటే ప్రమాదకారి. 12వ స్థానంలో గురుడు వస్తున్నాడంటే స్థానచలనం జరగవలసిందే. అది కూడా సౌమ్యంగా జరగదు. ఏదో ఒక పెద్ద రచ్చ గొడవ జరిగి అక్కడి నుంచి పరువు నష్టపోయి స్థానం మారవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అంటే గురుగ్రహం అనేది ఇంత ప్రభావం జాతకమే చూపిస్తాం. చాలా డెప్త్గా చెప్పారు. ఇన్ని గ్రహాలకి, ఇన్ని రాసుల వాళ్ళకి. అలాగే గురుగ్రహ ప్రభావం కూడా జాతకం మీద చాలా ఇంపాక్ట్ ఉంది కదా, చాలా. అలాగే ఇప్పుడు మకర రాశి తీసుకుందాం. మకర రాశి నుంచి తీసుకుంటే 5వ రాశి అవుతుంది మరలా వృషభ రాశి. మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం 5వ రాశి అవుతుంది. వీళ్ళకి బాగుంటుంది. వీళ్ళ రాశి నుంచి 5వ స్థానంలో గురుడు ఉన్నా కూడా బాగుంటుంది. అలాగే మీనరాశి, మీనరాశికి 3వ స్థానం అవుతుంది మరలా వృషభ రాశి. మీనం, మేషం, వృషభం. మరలా మీనరాశి వాళ్ళకి కూడా గురుగ్రహ దృష్టి కలుగుతుంది కాబట్టి కొంతవరకు బెటర్గా ఉంటుంది. ఇన్ని రాసుల వాళ్ళకి చెడు జరుగుతుంది, కొన్ని రాసుల వాళ్ళకి మంచి ఎక్కువగా జరిగేటువంటి యోగం ఉంటుంది. అంటే సంవత్సరానికి ఒకసారి మన జాతకం ఎలా మారుతుంది, ఎందుకు మారుతుంది అంటే గురుగ్రహ ప్రభావం వల్ల. ఉండేటువంటి 4 గ్రహాలు ఉంటాయి నాన్న. ఒకటి శని 2.5 సంవత్సరాలు ఉంటాడు ఒక్కో రాశిలో. ప్రతి 21.5 సంవత్సరానికి ప్రతి మనిషికి ఏళ్ళనాటి శని వస్తూనే ఉంటుంది. ప్రతి మనిషికి రావాల్సిందే. మొదటిసారి బాగుండదు, రెండోసారి బాగుంటుంది, మూడోసారి బాగుండదు, 4వసారి మనిషి ఉంటాడో లేదో గ్యారంటీ లేదు. 4 80 ఏళ్ళకి మించి ఇప్పుడు ఉండేవాళ్ళలో కష్టం. పూర్వకాలంలో 5వసారి చూసిన వాళ్ళు కూడా ఉంటారు, ఇప్పట్లో లేరు. అలాగే రాహుకేతువులు 18 నెలలు ఉంటారు ఒక్కొక్క రాశిలో, వాళ్ళు ఎక్కువ కాలం ఉంటారు. మరి వీళ్ళు అంటే రాహుకేతు శని 2.5 సంవత్సరాలు 18 నెలలు, గురువు సంవత్సరం. ఈ 4 గ్రహాలు మాత్రమే అతి ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండేటువంటి గ్రహాలు. వీటిల్లో అత్యంత శుభ పరిణామాన్ని ఇచ్చేటువంటి గ్రహం ఏదంటే గురుగ్రహం. అందుకనే పూజ చేయించుకునేటువంటి పంతులు గారు మనం పంతులు గారు, అయ్యగారు, శర్మగారు, శాస్త్రి గారు, గురువు గారు అని పిలుస్తూ ఉన్నాం. గురువు అంటేనే అక్కడ గురుగ్రహ అనుగ్రహం. అలాగే పూర్వకాలంలో మా ఇంటి బృహస్పతుల వారండి అని చెప్పి పిలిచేవారు గురువు గారిని. కార్యక్రమం చేయించే పురోహితుడిని మా ఇంటి బృహస్పతుల వారండి అని చెప్పేవారు. బృహస్పతి అంటే గురువు. మాకు ఈయన అనుగ్రహం ఉంటే చాలా మాకు ఏ పనైనా అవుతుందని చెప్తుంటారు కదా. మరి బృహస్పతి అనుగ్రహం ఉంటే అన్ని పనులు అవుతాయనే దాని పరమార్థం కూడా. అంటే సంవత్సరానికి జాతకంలో డిఫరెన్స్ వస్తుంది కదా, గ్రహాలు చేంజ్ అవుతాయి. అందుకే లాస్ట్ ఇయర్ బాగుంది, సంవత్సరం బాగాలేదని అనుకుంటుంటాం. అప్ అండ్ డౌన్స్ ఎందుకు? ఇది మనం చెప్తోంది ఒక రాసుల ప్రకారం. అలాగే జన్మ లగ్నం అనేది ఒకటి ఉంటుంది. మనం పుట్టిన లగ్నం కూడా మళ్ళీ 12 ఉంటాయి. ఈ రాసుల పేర్లే ఉంటాయి, అవి కూడా సేమ్. లగ్నంలో ఉండేటువంటి స్థానం ఇందాక చెప్పుకున్నాం కదా మనం. 7వ స్థానం నుండి 1, 3వ స్థానంలో ఒక రకం, జన్మల నుండి ఇంకొక రకం, అలాగే 5వ స్థానంలో ఉంటే ఒక రకం అని. జన్మ లగ్నంలో గురుడు ఎక్కడైతే ఉంటాడో ఎవరికైనా లవ్ మ్యారేజ్ అన్నా అవ్వాలి, లేదా కనీసం తెలిసిన సంబంధమైనా అయి ఉండాలి, లేదా అయిన వాళ్ళల్లో అయినా సంబంధం అయి ఉండాలి. అంతేగాని తెలియని వాళ్ళు వాళ్ళ జీవితంలోకి ఎవరు రారు. జన్మగురుడు చాలా మంది చెబుతుంటారు, జన్మగురుడు ప్రేమ వివాహాలు ఇవ్వడం అని చెప్పి చాలా మంది చెబుతుంటారు. జన్మంలో గురుడు ఉంటే తప్పనిసరిగా ప్రేమ వివాహం కానీ, తెలిసిన వాళ్ళు కానీ, బంధువుల్లో కానీ తప్పనిసరి వివాహం అయి తీరాల్సిందే. అయితే నిజంగానే పెళ్ళిళ్ళు మనకి పెద్దవాళ్ళు ఎప్పుడూ నిర్ణయించబడి ఉంటుంది అనేది నిజమే, తప్పనిసరి, దాంట్లో అనుమానం ఏం లేదు. ఒకటి అన్నమైన ఒకటికి అవుతుందేమో కానీ ఒకటి ఆలి మాత్రం ఒకటికి కాదు, ఖచ్చితమైన మాట. ఇప్పుడు కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్తుంటారు. నాకు తెలిసిన కొంతమంది ఒక 2-3 పెళ్ళిళ్ళు చూశాను నేను. పెళ్లి చూడటానికి అబ్బాయి ఫ్రెండ్ పెళ్లి చూడటానికి వెళ్ళాడు. అబ్బాయి వాళ్ళు ఏదో గొడవపడి అమ్మాయిని పెళ్లి చేసుకోని చెప్పి గొడవపడ్డారు. వెళ్ళిన ఫ్రెండ్ అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చాడు మా ఊరు. రాసిపెట్టింది ఇంకా వాళ్ళకి. ఇంట్లో తల్లిదండ్రులను తీసుకెళ్ళాలా, ఎవరిని తీసుకెళ్ళాలా, అక్కడ గొడవ జరుగుతుంది. ఏ సినిమాలో చూపిస్తారు చూడండి, పెళ్లి కొడుకు కట్నం కోసం గొడవ చేస్తే హీరో వచ్చి పెళ్లి చేసుకుంటాడు కదా, ఆ టైప్ లో వాళ్ళు ఏదో గొడవ పడ్డారు.
వాళ్ళు పక్కగా తప్పుకున్నారు. అదే ముహూర్తానికి అదే అమ్మాయిని ఈ అబ్బాయి వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చాడు. పెళ్లి చూడటానికి వెళ్ళిన వాడు పెళ్లి చేసుకొని వచ్చేసి తీసుకొని కోడని చెప్పి దండలు వేసుకొని ఇంటికొని వస్తే ఇంట్లో తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు కదా, నువ్వు పెళ్లి చూడటానికి వెళ్ళావా చేసుకోవడానికి సినిమా అట్లాంటివి కూడా జరుగుతూనే ఉంటాయి. స్వర్గంలోనే నిర్ణయించబడతాయి. తప్పనిసరిగా మనం అనుకుంటాం ఏ ఈ అమ్మాయితో మనం కోరుకున్నాం, మనం ఇష్టపడ్డాం, మనం చేసుకున్నాం అని. కల్లా భగవంతుడి సంకల్పం. నువ్వు పుట్టగానే తర్వాత పుట్టేటువంటి అమ్మాయి కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందు పుట్టే అమ్మాయి కూడా కావచ్చు, చెప్పలేం. వయసు ఆ పెద్ద అమ్మాయిలనే చేసుకుంటున్నారు చాలా మంది కూడా. సో అమ్మాయి పుట్టినా కూడా నీకు పిల్లవాడు వరుడు అని చెప్పి రాసి పెట్టుంటాడు గ్యారెంటీగా. దాంట్లో దాన్ని ఎక్కడ తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఓకే. అలాగే గురుగారు, ఇప్పుడు గురుగ్రహం అనుగ్రహం మనకి సంవత్సరానికి మారుతుంది అన్నారు. ఒకవేళ ఇబ్బందులు ఏమనంటే పరిహారాలు చేసుకునే అవకాశం ఉంటుందా ముందుగా తెలుసుకుంటే? తప్పనిసరిగా అమ్మా. ఇప్పుడు నిజంగా చాలా మంది గురువారం సాయిబాబా అని చెప్పి చాలా మంది ఉపవాసాలు చేస్తున్నారు. అది సాయిబాబా అనే విషయం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా రాద్ధాంతం ఉంది కాబట్టి ఆ సంగతి తీసి పక్కన పెడదాం. దేవత గురువు అయినటువంటి బృహస్పతికి ఇష్టమైనటువంటి వారం గురువారం నెంబర్ 1. అలాగే రాఘవేంద్ర స్వామి కావచ్చు, దత్తాత్రేయ స్వామి వారు కావచ్చు, వీడు కూడా గురుదేవతలే కదా, మనకి బోధించినటువంటి వాళ్ళే. ఈ గురుదేవతలకు ఇష్టమైనటువంటి వారం ఏదైతే ఉంటుందో గురువారం రోజున ఉపవాసం చేసి గురుదేవతలకి పూజ చేసుకున్నా, లేదా నీకు చదువు చెప్పినటువంటి గురువు గారికి ఆయనకి ఏదైనా కావాల్సింది ఏదైనా ఏర్పాటు చేసినా, భోజనము, ఆయన వస్త్రము, బీద పరిస్థితులు ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి కావాల్సిన ఏదైనా సదుపాయం చేసినా, వాళ్ళ ఆశీర్వచనం తీసుకున్నా, ఇవి ఏవి కాదు మాకు కూడా ఇవి కూడా వీలు కావటం లేదనుకునేటువంటి వాళ్ళు కనీసం గుగ్గిళ్ళు ఉంటాయి, శనగలు తింటాం కదా, గుగ్గిళ్ళు గురువారం రోజున చక్కగా ఇంట్లో గుగ్గిళ్ళు వండుకొని గుడి బయట కూర్చునేటువంటి బీద నారాయణులకి ఇచ్చేసి వాళ్ళకి ఏదైనా కాయిన్స్ ఇచ్చేసి నమస్కారం చేసుకొని వచ్చినా అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది. 1 వారం 2 వారాలు 3 వారాలు ఇచ్చిన తర్వాత 3వ వారం ఇచ్చి 4వ వారం మానేయమని చెప్పండి. ఇచ్చిన 3 వారాలకి ఇవ్వని ఆ 1 వారానికి తేడా ఏంటో వాళ్ళకి అర్థమైపోతుంది, వాళ్ళే ఇస్తుంటారు. వెంటనే తెలిసిపోతుంది, ఆ వారంలో డిఫరెన్స్ తెలిసిపోతుంది. పన్ను మందగించడం, లేని పనులు గొడవలు అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి చక్కగా ఈ శనగలు దానం చేసినా, లేదంటే గుగ్గిళ్ళు దానం చేసినా దానివల్ల తప్పనిసరిగా మంచి మార్పు జరుగుతుంది. చాలా సూక్ష్మమైన మార్గం ఇది, అయితే కష్టపడాల్సిన అవసరం లేదు. ఇదేది కాదు, గురువు గారి దగ్గరికి వెళ్ళి పాదాలకు నమస్కారం చేయండి, గురువు గారి పాద సేవ చేయండి. పాద పూజ కాదు, పాద సేవ. కాళ్ళు ఒత్తండి, గురువుగారి చదువు చెప్పిన ఆయన కాళ్ళు ఒత్తడంలో తప్పులేదు, అవునా? వేదం చదువుకునేటప్పుడు మేము చేసే పనులు అవే గురువు గారికి. ఇప్పుడంటే బోరు అన్ని ట్యాప్ తిప్పితే వాటర్ వస్తున్నాయి. అప్పట్లో మేము చదువుకున్నప్పట్లో ట్యాపులు లేవు, ఏం లేవు. బావి నుంచి నీళ్లు తోడాల్సిందే, మా పిన్ని గారు ఊరు వెళ్ళిపోతే అన్నం వండి పెట్టాల్సిందే, పాఠశాల మొత్తం క్లీన్ చేసుకోవాల్సిందే. ఆయన పడుకుంటే కాళ్ళు ఒత్తుతుంటే, ఆయన పాఠం చదువుతుంటే మేము వింటూ ఉంటాం, మేము చదువుకుంటూ ఉండేవాళ్ళం. ఆయనకి అంటే సపర్యలు ఏవైతే చేస్తామో గురువుకి తప్పనిసరిగా ఆ యొక్క లక్షణాలు, గురుగ్రహ అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది. నేను చిన్న కథ చెప్తాను నాన్న. ఆదిశంకరాచార్య స్వామి వారు అని మనకి స్వామివారు ఉన్నారు కదా, ఆదిశంకరుడు. ఆయన దగ్గర 9 ఉంటారు శిష్యులు, చూసే ఉంటారు. పట్టణంలో 9 ఉంటారు. వాళ్ళలో ఒక ఆయన పెద్ద ఆయన వయసులో, ఆయన పేరు పద్మపాదుడు. ఆయన పేరు ఈ పద్మపాదుడు వయసులో పెద్ద అయితే ఆయన ఈ దగ్గర కూర్చొని ఏ రోజు చదువుకోలే గురువుగారి దగ్గర. మిగిలిన 3 మాత్రం ప్రతిరోజు పాఠం చెప్పించుకోవడం, మళ్ళీ వేసుకోవడం, గురువుగారికి అప్పచెప్పడం అంతా చేస్తున్నారు. ఈయన ఏం చేసేవాడు, పద్మపాదుడు ప్రతిరోజు కూడా గురువు గారికి కావాల్సిన సపర్యలు మొత్తం చేస్తూ ఉండేవాడు. కాళ్ళు విసకడం, అన్నం వండి పెట్టడం, ఏ కార్యం కావాలంటే ఆ పని చేసి పెట్టడం, బట్టలు ఉతికేవాడు. ఆ బట్టలు ఎలా ఉతికేవాడంటే ఉతికి నీళ్ళు ఇట్లా పిండి తాగేవాడు. తాగితే ఉప్పగా ఉంటే దాంట్లో మట్టి ఉన్నట్టు, తీయగా వచ్చేంత వరకు ఉతికేవాడు. అంటే అంత శుభ్రంగా ఉండాలి గురువు పట్ల అంత భక్తి కనిపిస్తుంది. అంత తీయగా ఉండేటువంటి వాటర్ వచ్చేంత వరకు పిండి తీయగా ఉంటే ఇది శుభ్రంగా ఉంది, కళ్ళను కూడా నమ్మకుండా ఆయన జిహ్వాని నమ్ముతూ ఆయన శుభ్రపరిచి భక్తి చూడండి. సరే, కొంతకాలం జరుగుతుంది, ఇలా సేవ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఈ మిగిలిన 3 కూడా ఆయన చూసి అవహేళన చేస్తున్నారట. నేను చదువుకున్నావు, నువ్వేం చదువుకోవటం లేదు, నువ్వు ఇందుకే వచ్చినట్టు, నీ జీవితం మొత్తం ఇంతే, అది ఇదని చెప్పి. ఇది ఆదిశంకరాచార్య స్వామి వారు చెవిని పడింది, వీడు హేళన చేస్తున్న సంగతి. కూర్చోబెట్టి చెప్పు అంటే తోటకాచార్య స్తోత్రం అని చెప్పి, తోటకా స్తోత్రం అని చెప్పి మనం వింటూ ఉంటాం ఇప్పుడు ఎక్కువగా. స్తోత్రాన్ని నిర్విరామంగా అలా నిరాటంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయి వీళ్ళు చదువుకున్నటువంటి వేదాలకి మించిన వేదం కూడా ఇంకా చెప్పడం సాగుతూ ఉంది.
ఇక్కడ ఆయన దగ్గర కూర్చొని చదువుకోవడం అనేది ఒక ముఖ్యమైన విషయం అయితే, దానికి మించింది ఏంటంటే గురు శుశ్రూష. అంటే గురుగ్రహ అనుగ్రహం ఉన్నా, గురుదేవతల అనుగ్రహం ఉన్నా ఇలాంటి దోషాలు పోతాయని చెప్పడం కోసమే చదువుతున్నాం. ఎంత అద్భుతంగా ఉందో. కాబట్టి ఆయన శంకరాచార్య స్వామి వారు కూడా ఒక మంచి శ్లోకాన్ని రాశారు, మా దక్షిణామూర్తి స్తోత్రం అని చెప్పి రాశారు. దాంట్లో చిత్రం బటతరోన్మూలే, చిత్రం ఏం అంటే కనబడేటువంటి చిత్రం ఏం కనబడుతుందంటే బటతరోన్మూలే. బటతరం అంటే రావి చెట్టు కింద, మూలే మూలం అంటే కింద. వృద్ధ శిష్య, శిష్యుడు చాలా వయసులో ఉన్నవాడు, ఎక్కువ వయసు. గురోర్ యువ, గురువు గారు యువకుడు శంకరాచార్య స్వామి వారు. గురోస్తు మౌన వ్యాఖ్యానం, గురువు గారు శిష్యుడితో మాట్లాడుతున్నాడు, ఎట్లాగా వ్యాఖ్యానిస్తున్నాడు మౌనంతో. శిష్యాస్తు చిన్న సంశయా, శిష్యుడికి ఉండేటువంటి ప్రతి అనుమానం గురువుగారి మౌనంతో వ్యాఖ్యానించేటువంటి వ్యాఖ్యానంలో గురువుగారి శిష్యుడికి ఉండేటువంటి సంశయాలు మొత్తం కూడా పోయినాయి. శిష్యాస్తు చిన్న సంశయ అంటే గురువు నోరు విప్పి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన మౌనంతోనే మనతో మాట్లాడగలిగినటువంటి శక్తి గురువులకు ఉంటుంది. గురోస్తు మౌన వ్యాఖ్యానం, శిష్యాస్తు చిన్న సంశయ, చిన్నవైపోయిన సంశయాలు మొత్తం కూడా గురువు చూడండి. అంటే అంత వయసులో పెద్ద ఆయన శిష్యుడు పెద్దవాడే, గురువు గారు చిన్నవాడు. ఆయన మౌనంలో ఈయనకి సమాధానాలు దొరికినాయని చెప్పి చెప్తున్నాడు. ఆయన ఎంత గొప్ప విషయం. గురువు నిజంగా భక్తి ఉంటే కనెక్షన్ కూడా ఉంటుంది, గ్యారంటీ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు కొంతమంది వస్తుంటారమ్మా, ఒక 10 మంది గట్టిగా నాకు ఒక ప్రీతమ శిష్యులు కొంతమంది ఉన్నారు. వచ్చి కాసేపు కూర్చుంటారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు అడుగుతా, ఏంటి ఏమైనా మాట్లాడాలంటే, ఏం లేదు మిమ్మల్ని చూసి వెళ్ళడానికి వచ్చాను. చూస్తే ఏమొస్తుంది నేనన్నా, ఏం లేదు నాకు ఏదో కొంత సంతృప్తి అనిపిస్తుంది అని మిమ్మల్ని చూసి వెళ్ళిపోతున్నాను. డెఫినెట్గా. సో అంటే వాళ్ళు అక్కడ నా మైండ్కి కనెక్ట్ అవ్వకపోతే వాళ్ళకి ఇది ఉండదు కదా, ధ్యాస ఆలోచన ఉండదు కదా. కాబట్టి మనం ఎప్పుడైతే గురు పూజ చేస్తామో గురుగ్రహ అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది. అద్భుతంగా చెప్పారు, చాలా క్లారిటీగా చెప్పారు. చాలా మంది గురుగారు విజయవాడ, ముఖ్యంగా వైజాగ్, ఆ 2 కాదు అన్ని చోట్ల నుంచి మనకి కాల్స్ వస్తున్నాయి. బెంగళూరు, కర్ణాటక, ఏపీ, ఇంకా రాలేని కాల్స్ అంటూ ఉండట్లేదు, మనం అటెంప్ట్ చేయలేకపోతున్నాము. మన మధ్య కూడా కాల్స్ చేశారు నన్ను. ఇటువైపు కూడా చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లా, తిరుపతి, ఇటువైపు నుంచి బెంగళూరు, ఇక్కడ నుంచి కూడా చాలా మంది శ్రీకాకుళం, మీరు ఎప్పుడు వస్తారు అడుగుతున్నారు. ఎలాగో రేపు వైజాగ్ మీరు వెళ్తున్నారు కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకి అవకాశం ఇద్దామని అడుగుతున్నాను నేను. తప్పనిసరిగా నాన్న 18వ తారీఖు బయలుదేరుతున్నాం. రేపు మీకు ఏదో ఓపెనింగ్ కూడా ఉంది. నాకు విజయవాడలో దర్శనం చేసుకున్న అమ్మవారిని 17వ తారీఖు, 18వ తారీఖు, 19వ తారీఖు విజయవాడలో కార్యక్రమం ఉంది, అక్కడే ఉంటాను. ఉదయం 10:30 కల్లా కార్యక్రమాలు మొత్తం పూర్తవుతాయి. కాబట్టి 10:30 నుంచి ఎవరైనా విజయవాడ కానీ విజయవాడ చుట్టుపక్కల వాళ్ళు కానీ, గుంటూరు వాళ్ళు కూడా, గుంటూరు కూడా చాలా దగ్గర నాన్న, ఎంత జస్ట్ 30 కిలోమీటర్స్. ఎంతమంది మా ఊరే అంటున్నారు. సో అక్కడ వాళ్ళు కానీ ఎవరైనా విజయవాడలో తప్పనిసరిగా కలవడానికి అవకాశం ఇద్దాం. ఒక 2 days ఉంటారా గురుగారు? లేదు నాన్న, 19 విజయవాడలో ఉంటాను, 20 మరలా వైజాగ్ లో కార్యక్రమం ఉంది. కాబట్టి 20, 21 మధ్యాహ్నం వరకు మనం వైజాగ్ లో ఉంటాం. కాబట్టి వైజాగ్ లో 20, 21 ఎవరైనా కలవాలి అనుకున్న వాళ్ళు 19వ తారీఖు విజయవాడ, 20, 21 వైజాగ్ లో కలవాలనుకునేటువంటి వాళ్ళు ముందుగా నమోదు చేసుకుంటే తప్పనిసరిగా వాళ్ళు కలవడానికి అడ్రస్ అవి కూడా ఇస్తాను నేను. అక్కడ చూసుకోవాలి గురుగారు, ఎవరైనా మిమ్మల్ని కలవాలి ముందుగా కాల్ చేసి మన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కి ఫలానా మేము వస్తాము. కాకపోతే ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నాను అన్న, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏంటంటే, ఓకే ఎవరికైనా తపన ఉంటుంది, దాంట్లో నేను కాదని చెప్పాను. ఒకళ్ళు వచ్చి ఒక కుటుంబంలో అందరి జాతకాలు చూపించాలి అంటే కూడా నాకు ఇన్ని జాతకాలు ఉన్నాయని చెప్పి ముందుగా నమోదు చేసుకుంటే బాగుంటుంది. దాన్ని బట్టి మిగిలిన వాళ్ళ సమయం ఇవ్వడం బాగుంటుంది. అందరినీ ఒకే సమయానికి రమ్మని చెప్పి కూర్చోబెట్టి వెయిట్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మన కోసం అని చెప్పేసి వాళ్ళందరినీ ఒకటే సమయంలో కూర్చోబెడితే మన విలువను మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఈయన కోసం ఇంతసేపు వెయిట్ చేయాలా, వెయిట్ చేస్తే మళ్ళీ దొరకరన్న ఉద్దేశంతో వాళ్ళు వెయిట్ చేయిస్తే విలువ పెరగదు. అందరికి అందుబాటులో ఉంటేనే ప్రేమ పెరుగుతుంది, విలువ పెరుగుతుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి ముందుగా దయచేసి, ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు, వాళ్ళ ఇంట్లో 2 జాతకాలు చూపించుకోవాలనుకున్నారు, 2 జాతకాలను ముందుగానే నమోదు చేసుకోవడం అనేది ఉత్తమం.
అప్పటికప్పుడు అంటే కూడా కష్టం అవుతుంది. ఒక ఫ్యామిలీ వచ్చేసి మేము అపాయింట్మెంట్ తీసుకున్నాం మొత్తం చెప్పండి, ఒక అపాయింట్మెంట్ మీద అందరికీ చెప్పాలంటే కూడా కష్టం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ముందుగా ఎంతమంది కుటుంబంలో జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ వివరాలు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ తీసుకొని వస్తే తప్పనిసరిగా వాళ్ళ పరిస్థితులు ఏంటనే చూసి వాళ్ళు ఏం చేయిస్తే బాగుంటుంది, ఎలా చేయిస్తే బాగుంటుంది అనేది తప్పనిసరిగా మాట్లాడాలి, కలవాలి అనుకొని జాతకం చెప్పించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా కలవచ్చు. 19వ తారీఖు విజయవాడ, 20, 21 విశాఖపట్నం. ఓకే, ముందుగా నమోదు చేసుకున్న వాళ్ళకి తర్వాత మీకు లొకేషన్ ఎక్కడికి రావాలి ఏంటి కూడా మనము చెప్దాం. తప్పనిసరిగా రావచ్చు, కలవచ్చు. మంచి అవకాశం నిజంగా. మీరున్న విజయ్ షెడ్యూల్స్ లో ఎలాగ వెళ్తున్నారు కాబట్టి అది కలిపేశారు. నేను తప్పనిసరిగా అయ్యో అడుగుతున్నారు, చాలా మంది అడుగుతున్నారు. మన వైజాగ్ నుంచి ఒక ఆవిడ వచ్చారు, వైజాగ్ నుంచి మన గోకర్ణానికి. ఎంత ప్రేమగా మాట్లాడారంటే ఆవిడ, అయ్యో ఇప్పుడు వస్తావయ్యా. వైజాగ్ వాళ్ళు చాలా మంది వస్తున్నారు, చాలా మంది. నాన్న ఇప్పుడు వస్తావయ్యా, రా అయ్యా అంటే ఒక కొడుకును ఒక తండ్రి అడుగుతుంటే ఎలా ఉంటుందో అంత ప్రేమగా మాట్లాడుతున్నారు నాన్న వాళ్ళు. మనం ప్రపంచంలో దేనికైనా దాసోహం అవుతారో ఎవరో నాకు తెలియదు, కానీ వాడు చూపించే ప్రేమకి భక్తికి మాత్రం దాసోహం అవ్వాల్సిందే. ఎవరైనా దానికి కూడా అవ్వలేదంటే వాళ్ళ మనుషులు అసలు ఎంత ప్రేమ చూపిస్తున్నారు నాన్న. కాబట్టి వెళ్దాము, ఎవరైనా సద్వినియోగపరచుకోవచ్చు ఇలాంటి డేట్స్. అయితే ఈ డేట్స్ దూరంగా హైదరాబాద్ అంటే దూరంగా రాలేము, ఫ్యామిలీ మొత్తము టైం ఉండట్లేదు. మార్చి, మరలా ఫిబ్రవరి కాదు, ఫిబ్రవరి అనుకుంటారు, అందుకని చెప్తున్నాను. మార్చి 19వ తారీఖు విజయవాడ, 20, 21 వైజాగ్. ఓకే, విజయవాడ వాళ్ళందరూ చక్కగా రావచ్చు, వైజాగ్ వాళ్ళందరూ కూడా చక్కగా రావచ్చు. మంచి అవకాశం కల్పిస్తున్నారు గురుగారు. నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.